అవుతుంది. ఎప్పటిలాగే ఈసారి రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చేయి మిగలనుంది. ప్రాజెక్టుల వ్యయంలో సగం భరిస్తామని గొప్పలు పోయిన కిరణ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో ఆ ఊసే ఎత్తలేదు. కేంద్రం కూడా తన వాటా నిధులు ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతున్న రైల్వే శాఖ రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి దినేష్ త్రివేది ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు సగం మేర నిధులు సమకూర్చుకోగలిగితే మిగిలిన వాటా కేంద్రం తరఫున అందిస్తామని చెప్పారు. ఈ నిర్ణయానికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో 6 ప్రాజెక్టులు చేపట్టేందుకు పచ్చజెండా ఊపింది. వీటి కోసం 750 కోట్లు అందించేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. అయితే ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ఈ ప్రతిపాదన మచ్చుకైనా లేదు. ఇతరత్రా మార్గాల ద్వారా కేటాయిస్తారనుకున్న ఇంత పెద్ద మొత్తం సర్దుబాటు చేసే వీలులేదని నిపుణులు అంటున్నారు. రాష్ట్ర వాటా తేల్చకుండా కేంద్రం నుంచి ఎలా నిధులు రాబట్టగలరని ఎంపీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర సర్కారు వైఖరి వల్లే రైల్వే ప్రాజెక్టులు రావడం లేదని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంటే పొరుగు రాష్ట్రాలు మాత్రం కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు రాబట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల కోసం ఏటా బడ్జెట్లో 1000 కోట్లు కేటాయిస్తోంది. కేంద్రం ఇచ్చే మిగతా 50% నిధుల్ని కలుపుకొని వేగంగా పనులు పూర్తి చేస్తోంది.